దేవుని నామానికి స్తోత్రాలు. లైవ్లో ఉన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెప్పండి అందరికీ. లైవ్లో ఉండే వాళ్ళందరూ వందనాలు. పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోండి. మీ ఇంట్లో ఉంటే, మీ భర్త గారు ఉంటే వందనాలు చెప్పండి. ఓకే, అంజమ్మ కూడా వచ్చినట్టుందిగా, తాడికొండ నుంచి. వందనాలమ్మా అంజమ్మ. ఓకే, మీ భర్త గారు ఉన్నారేమో, ఫోన్లో చెప్పాలి నువ్వు. అట్లా చాలా సంతోషం. అర్థమైందా? నీ ఫ్రెండ్ ఉంటే పక్కన కూర్చున్న వాళ్ళకి, కుటుంబ సభ్యుల్లో ఒకరినొకరు అట్లా వందనాలు చెప్పుకోవటం, అది మనం నేర్చుకొని బయట వాళ్ళకి చెప్పాలి. మనం నేర్చుకోకుండా బయట వాళ్ళకి ఏం చెబుతామండి? నేను నేర్చుకున్నాను కనుకే అందరికి చెబుతూ ఉంటే వింటూ ఉన్నారు, విని రక్షించబడి నిత్యరాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటున్నారు. రైట్, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభులు వారు శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలకి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్న సమయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు కొన్ని ప్రాంతాల్లో యేసు ప్రభుకి కొన్ని పరిస్థితులు ఎదురైనాయి. ఆ ఎదురైనప్పుడు కొంతమంది ప్రజలు యేసయ్యని ఈయన ఎవరు ఇలా మాట్లాడటానికి అని కాస్త మరొక విధంగా మాట్లాడటం ప్రారంభించారు. ఆ ప్రారంభించిన సమయంలో మీ అందరికీ తెలుసు, ఒక్క మాట చెప్తాను. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు జనమంతా విపరీతంగా ఉన్నారు, పెంకిటింట్లో ఉన్నారు. ఆ జనం మధ్యలోకి ఒక వ్యక్తి పక్షవాతం గల ఆయన తీసుకొచ్చారు. ఎలా తీసుకెళ్ళాలి అర్థం అవ్వక ఇంట్లో ఆ పైకెక్కి రంధ్రం పెట్టి రంధ్రంలో కూడా మంచాన్ని దించేశారు. అప్పుడు ఆ మనుషుని చూసి, నీ పాపములు క్షమించబడునుగాక అన్నాడు. ఇదేంద్ర బాబు, ఈ వ్యక్తిని ఏదో బాగు చేస్తాడని మేము తీసుకొస్తే పాపాలు క్షమించునుగాక అన్నాడు. అప్పుడు శాస్త్రులు, పరిచయాలు చాలామంది ఆయన ఎక్కడో సాట ఆయన మీద నేరం మోపటానికి దేనోటి దానికి ఉంటారు కదా, ఏదో ఒకటి చెప్పాలి ఆయన మీద. ఆయన చేసే కార్యాలు తట్టుకోలేక ఈ శాస్త్రులు, పరిచయాలు కొంతమంది, ఇదేంటి మేము ఏదో బాగు చేస్తాడని తీసుకొస్తే పాపములు క్షమించునుగాక అన్నాడు. అసలు ముందలుండ ఆత్మకి శరీరం అంటే అనారోగ్యం, నీ ఆత్మకు పట్టిన మలినం, ఈ పాపం అనే మలినం ఎక్కడికి వచ్చినా, నువ్వు ధర్మకార్యాలు ప్రపంచంలో ఎన్ని చేసినా ఈ పాపాన్ని తీసివేయగలిగిన శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభులు వారికి మాత్రమే, ఇంకా ఎక్కడా లేదు, ఎక్కడ లేదు. అది చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు వాళ్ళందరూ గొనుగుడు స్టార్ట్ అయింది. అక్కడ మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉందని చెప్పి వాళ్ళ సొనుగుడు విని వాళ్ళ చేత నాయన చెప్పించుకోవాల్సినంత పని కూడా లేదని ఒక్కసారి నోరు తెరిచి, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆ పక్షవాతం గల్లాడు ఒక్కసారిగా పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయి యేసునందు విశ్వసించి అని రాయబడింది. రెండో విషయం, ఒక వ్యక్తి గురించి చెప్పేసాను, అయిపోయింది. ఇక రెండో వ్యక్తి గురించి చెప్తున్నా. యేసు ప్రభుల వారికి ఒక అలవాటు ఉంది, కొండకెళ్ళి ప్రార్థన చేసుకోవటం, ఆడ కొంత టైం గడపటం, పగలొచ్చి దేవాలయాల్లో బోధించటం, ఈ అలవాటు ఉంది. దైవజనులు కూడా కాస్త ప్రార్థనలో ఎక్కువగా నైట్ పూట చేసుకోవటం మంచిది. బైబిల్ అంటే యేసుప్రభు అలా చేశాడు కనుక మనం కూడా అలా చేయటం మంచిది. అప్పుడంటే కొండలు ఉండే కొన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు, మనకు కూడా కొండలు ఉండే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన మనకు ఒక ఇల్లు నివాసం ఏర్పాటు చేశాడు కాబట్టి ఇళ్ళల్లో ప్రేయర్ టవర్స్ ఉన్నాయి, ఒక గదులు కట్టించుకుంటాం.
లేకపోతే దేవుని మందిరంలో ఉండేవాళ్ళు మందిరంలో బలిపీఠం దగ్గర లేకపోతే గదిలోనూ ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు కొంత టైము ఆయన రాత్రులు అలా గడుపుతూ ఉన్నాడు. ఆయన పని వచ్చిన పని ముగించుకోవాలి కనుక. సరే, ఏది ఏమైనా అప్పటికి ఆయన చేస్తున్న కార్యాలు చాలామంది చూసి తట్టుకోలేకపోతున్నారు. అప్పటి కాలంలో, మోషే కాలంలో ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఎవరైనా పట్టుకుంటే మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం ఏంటంటే, పాత నిబంధన కాలంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బయటికి తీసుకొచ్చి ఆ ఊళ్ళో ఉన్న జనం అందరూ రాళ్లతో కొట్టుకుంటూ ఎంత లెక్క అయితే పరిగెత్తుతా కొడతానే ఉంటారు. ఇక పరిగెత్తి కింద పడిపోయింది. కింద పడిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి మీద దగ్గర ఒక 15 అడుగులు ఎత్తు రాళ్ళు కొప్పేస్తారు. అక్కడ చుట్టూ రాళ్ళు తెచ్చి ఇంకదే ఆ అమ్మాయికి సమాధి. ఇంకదే సమాధి. అప్పటి కాలంలో అలా జరుగుతూ ఉంది. కానీ యేసు ప్రభులు వచ్చిన తర్వాత డిఫరెంట్ ఏంటి? ఆ డిఫరెంట్ ఏంటంటే, అప్పుడు చూడండి 8వ అధ్యాయం యోహాను సువార్త 8 నుంచి మీరు చదువుకోండి 11 దాకా. తర్వాత నేను ఇప్పుడు కొన్ని విషయాలు చదువుతాను. 8:3 శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగిరి. చూడండి 6వ వచనంలో ఎంత బాగా రాశాడో. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగూ అడిగిరి. ఏదో ఒక నేరం. అప్పుడు యేసు ప్రభుల వారు నోరు తెరిచి ఒక మాట చెప్పటం జరిగింది. ఇప్పుడు నోరు తెరిచాడు. ఇక వాళ్ళు చెప్పాల్సిందని చెప్పారు, ఆయన విన్నాడు. ఈరోజు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎదటి వ్యక్తి చెప్పేదాన్ని వినాలి. విన్నది మనం అర్థం చేసుకొని 3 మాటల్లో చెప్పి పంపించాలి ముచ్చటగా. ఈయన మధ్య రోజుకి 20, 30, 50, 70 ఫోన్లు వస్తున్నాయి. 24 గంటల్లో 100 ఫోన్లు లోపు వస్తున్నాయి. ఎట్లా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఫోన్ మాట్లాడటం మొదలు పెడితే ముచ్చటగా 3 మాటలు చెప్పి ఎవరు ముగించట్లా. కొంతమంది అంటారు కదా, అమ్మో ఆమె మాట్లాడితే నరాలు తెగిపోతాయి. కొంతమంది వస్తున్నారంటే, వామ్మో వస్తుందరో, ఆమె మాట్లాడితే వదిలిపెట్టదురో. యేసయ్యను గురించి సువార్త చెప్పేదానికి వదిలిపెట్టవచ్చు, కానీ వాళ్ళకు ఉండయి ఏదైనా ఉంటే 4 మాటల్లో మచ్చటంగా చెప్పాలి. ఆ మాటలు గుర్తుండిపోతాయి. అందుకని ఈ మధ్య షార్ట్ మెసేజ్ ఇచ్చేస్తున్నా కొంతమందికి, ఎక్కువ టైం కాకుండా. ముందు చెప్పాను పక్షవాతం గల ఆయన గురించి. ఒకే మాట అన్నాడు, మనిషి కుమారుడికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం ఉన్నది. అందుకే నాకు అధికారం దేవుడిచ్చాడు గడికి. మొదట అతను పాపాలు క్షమించాను, రెండోది స్వస్థపరిచాను. అతడు బయటికి వెళ్ళిన తర్వాత కృతజ్ఞత గలవాడై ఉంటే నన్ను బాగు చేశాడు కనుక ఆ యేసు ప్రభుని గురించి ప్రకటన చేస్తాడు. కృతజ్ఞత లేనోడైతే ఆయన ప్రకటన చేయడు. లైవ్లో ఉండేవాళ్ళు మీరు కృతజ్ఞత గలవారైతే రోజుకొకరికన్నా చెప్పండి వాక్యం. రోజుకొకరికి నా యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు, నా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, నా యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు అని చెప్పాలి. చెప్పలేదంటే సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్పాడు. మరొక విషయం ఏంటి తెలుసా, నీకు ఆశీర్వాదం రావాలంటే నన్ను
ఎంతమంది అయితే ఆయన వైపు మళ్ళిస్తారో వారు ఆకాశ మండలమంద జ్యోతుల వలె వెలిగించబడతారు. దీపం వెలిగించబడతా ఉంటే, నీ ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంటే చీకటే లేదు. అర్థమైందంటే ఎలుగయ్యన్న దేవుడు నీ హృదయంలో ఉన్నాడు కనుక, హృదయంలో వెలిగించబడ్డావు కనుక, వెలిగించబడిన దేవం పాట రాశాడు భక్తుడైన యేసన్న గారు. నా దీపము వెలిగించను, ఏంటంటే నా దీపాన్ని వెలిగించాడంట. అంటే అర్థం ఏంటంటే ఆయన హృదయంలో యేసయ్య వెలుగొచ్చింది, వెలిగించాడు. వెలిగించానికి ప్రపంచ దేశాలకి, ప్రపంచానికి సాటి చేసుకున్నాడు. నేను దేవుణ్ణిరా బాబు, యేసన్న గారి పక్షాన నేను ఉన్నానని రుజువు చేసుకొని ఆయన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. యేసన్న గారు పక్షాన దేవుడు నన్ను రుజువు చేశాడు. ఓకే, ఈరోజు కూడా మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన లేకపోతే మనం ఏడ బతికేవాళ్ళం? ఏడా అసంభవం అండి. అర్థమైందా? యాదనకర్త మినిస్ట్రీలో ఒక సేవలో పరిచర్య ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వాళ్ళకి శ్రమలు వస్తాయి. శ్రమల ద్వారా పరిచర్య ముందుకెళ్ళేది, కానీ శ్రమలు రాకుండా పరిచర్య ఎదగదు. శ్రమలు రాకుండా కుటుంబం ఆశీర్వదించబడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇసుక మీద కట్టిన ఇల్లు గాలి వచ్చి లేచిపోయినో, బండ మీద కట్టిన ఇల్లు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఆ గాలి వెళ్తూ ఉంటుంది కానీ దాన్ని కదిలించలేదు. అందుకనే క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకోవాలా. అది స్టాండర్డ్. మన వాళ్ళు అంటారుగా, ఏమా స్టాండర్డ్ కట్టించారని ఆ బిల్డింగ్ అంటారు. ఆ బిల్డింగ్ ఏముంది? పడిపోయిద్ది. నీ జీవితం పడిపోకుండా ఉండాలి భూమి మీద. సైతాన్ గాడు వలేస్తాడని ఇందాక చెప్పాను నేను. ఎర్రేస్తుంటాడు. ఆ ఎర్రేసినప్పుడు మనం పడిపోకూడదు. దేవా, నీ చిత్తం ఏమైందో, నీ ప్రణాళిక ఏమైందో, నీ ఆలోచన ఏమైందో చెప్పయ్యా అని ప్రార్థించాను. రైట్, నేను చెప్పాల్సిన వాక్యాన్ని చెప్పి ముందుకెళ్ళాలి కదా. వినండి, యేసయ్య నోరు తెరిచి ఏమన్నాడో తెలుసా? అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమి రాయిచుండెనో వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. ఆ స్త్రీ ఆ రోజుతో గడువైపోయింది. రాళ్ల కుప్ప కింద ఉండాల్సిన ఆమె యేసుప్రభులు అప్పుడులో జన్మించటం, ఆ యేసుప్రభు సువార్త ప్రకటించటం, ఆ టైంలో ఏమో పట్టబడటం, ఆమెను తీసుకొని వీళ్ళు చంపకుండా ఆయన దగ్గరకు తీసుకురావటం, ఈయనేం చెబుతాడోనని ఆయన మీద ఏం చేయడానికి నేరం మోపాలని పట్టు వదలక, ఏం వదలకండి, పట్టు వదలక ఏదో నేరం మోపటానికి ఒక ప్రయత్నం. అర్థమైందా? వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా నేరం మోపటానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వదలకూడదు దీన్ని, ఈ రకంగా చెబుతున్నాడు. ఏమయ్యా నువ్వు ఏం చేస్తావు? యేసు ప్రభు ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెడతానికి వచ్చిన వ్యక్తి. ఆయన ముందుగానే చెప్పాడు కదా, మనుష్య కుమారుడుకు పాపములు క్షమించే అధికారం ఉన్నదని. అధికారంతో వచ్చాడు ఈ లోకానికి. అధికారంగానే పుట్టాడు, అధికారంగానే నడిచాడు, అధికారంగానే చచ్చిపోయాడు. అందుకే చనిపోయిన వ్యక్తిని దేవుడు, ఆ జీవాధిపతి అయిన వ్యక్తి మృతులలో నుంచి లేపాడు కనుకే పునరుద్ధరణ యేసుక్రీస్తును మేము ప్రకటన చేస్తున్నాము. ఈ యేసయ్య సువార్తనే ప్రపంచంలో ఎవ్వరు ఆపలేదు. ఆపాలని ప్రయత్నాలు చేసేవాళ్ళు విఫలమైపోతారు. అనుకుంటారు తోమా గారిని చంపారు,
ఇక మెడ్రాస్లో యేసు ప్రభుని గురించి ఎవడో ప్రకటించడం అని అయిపోయింది. అందరూ భయపడతారు అనుకున్నారు. నో 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 అసలు మెడ్రాసు, తమిళనాడు మొత్తం ఆల్ టోటల్ మామూలుగా మారిపోలా, 30 వంతు మారిపోయారు. ఎవరికి తెలియదు అసలు రహస్యం. ఏదో వాళ్ళు పావలా ఏంది 25%, 40, నో 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 75% ఆ ఏరియాలో. పైకి అవపడేది అలా అవపడిద్ది. లోన ఎంతమంది హృదయంలో మారారో తెలుసా? కనపడని వ్యక్తులు దేవుని సందులో గదిలోకి వెళ్ళి మీకు ఒక చెప్పాలంటే దడుచుకుంటారు. కొంతమంది ఇంట్లో చెప్పుకోలేక బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమనుకున్నావు? ఏడ్చుని బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేయండి. ఏం చేస్తాం మరి? ఇంట్లోకి వస్తే అతను ఒప్పుకోడు. ఇది కుటుంబం అంతా మారితే ఇబ్బంది ఉండదు. ఒకళ్ళు మారి ఒకళ్ళు మారకపోతే ఆ నరకం ఇంత అంత కాదు. సమయం వచ్చినప్పుడు కుటుంబంలో అందరినీ మారుస్తాడు. మేము కూడా అదే కదా. మా అమ్మ ఒక్కతే ప్రభువుని నమ్ముకుంది. చెట్టు ఏరు పాకుతూ ఉంటుంది, చెట్టు ఎదుగుతూ ఉంటుంది, చెట్టు కొమ్మలు వస్తూ ఉంటాయి, చెట్టు కాయలు కాస్తూ ఉంటాయి. టైం వచ్చినప్పుడు కాసిద్ది కాపు. టైం రాకముందు కాపు కాయాలంటే ఎట్లా కాసిద్ది? మందు కొట్టు కొన్ని కాపు కాసి రాలిపోతాయి. అలా కాకుండా టైం వచ్చింది. ఇక్కడ టైం రానే వచ్చింది ఆమెకి. ఆమె చనిపోయే స్థితిలో అంచుల్లో ఉంటే అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, వారు ఆ మాట విని పెద్ద వారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయలు వెళ్ళాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండను. యేసు తల ఎత్తి, అమ్మా అమ్మా. ఎవరినండి ఆ మాట అంటుంది? ఎవరినండి ఆ మాట అంటుంది? అమ్మా వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా, ఆమె లేదు ప్రభువా. ఆమె కానీ యేసు ప్రభు ఆ రోజు ఎదటబడి ఉండకపోతే చచ్చిపోయేది. ఆమె ఆత్మ నరకానికి పోయేది. ఆమె కన్నా ముందులు చచ్చిపోయిన వాళ్ళందరూ శరీరము చచ్చిపోయింది. చచ్చినాక ఆమె ఆత్మకు రేపు తీర్పు రోజు మాత్రం నరకమే. కేకలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడే స్టార్ట్ అయింది ఆమెకు. యేసు ప్రభువుల వారు ఆ కాలంలో ఏమో పుట్టడం మంచిది. నేను కూడా అదే అనుకుంటాను. ఈ కాలంలో మేము పుట్టడం మంచిదేమోనని. నేను ఎందుకు అట్లా అనుకుంటాను? ఎప్పుడు వాక్యం ఆ మాట చెప్తాను. మేము పుట్టడం ఈ కాలంలో పుట్టాం కనుక యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాం, ఇక మాకు బాధ లేదు, దిగులు లేదు అనుకుంటాం. ఎందుకో తెలుసా? యేసయ్య పాపాలు క్షమించే దేవుడని తెలుసుకున్నామండి. యేసయ్య స్వస్థపరిచే దేవుడని తెలుసుకున్నామండి. సమస్త దుర్నీతిని విడిపించే దేవుడని తెలుసుకున్నాం. చూడండి ఎంత అద్భుతం, ఎంత బాగా అంటున్నాడు. లేదు ప్రభు అనెను. అందుకేసు నేనును నీకు శిక్ష విధింపను. యేసయ్య నేను నీకు శిక్ష విధింపను. పొరపాటును కూడా లేదు నీకు శిక్ష. కానీ ఈరోజు నా కంటపడ్డావు గనక, చనిపోకుండా మరణంలో నుంచి జీవంలోకి నిన్ను నేను దాటించాను గనుక నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పను. ఇక యేసయ్య నీతో మాట్లాడిన తర్వాత పాపము చేయకము అని ఆమెతో చెప్పను. ఇది కాన్సెప్ట్. ఇక పాపం చేయొద్దు తెలుసుకున్నాక. తెలియకముందు నువ్వు పాపం చేసావు నీ ఇష్టం వచ్చినట్టు. కానీ తెలుసుకున్న తర్వాత పాపము పొరపాటును కూడా చేయకూడదు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు. ఒప్పుకోవాలా. ఈరోజు వాక్యాన్ని వింటున్నాం కదా, వ్యభిచారం చేస్తున్న స్త్రీని అంతటి ఘోరమైన పాపలను క్షమించి, అమ్మాయికి వెళ్ళిపో నువ్వు ఇంటికి, నేను కూడా నిన్నేమి శిక్షించదు. కానీ ఇక నువ్వు కానీ పాపం చేస్తే
ఇక అంతకన్నా ఘోరమైన శిక్షకి అంతకన్నా ఉండదు. తెలియనప్పుడు చేశాం కాదంటలేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత పాపాలు క్షమించే దేవుడని ఇక్కడ చూడండి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి, ఇంకా క్లోజ్, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఆ పైన మనం 7వ వచనంలో కింద అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి ఈ వాక్యము నన్ను పట్టుకుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ నిజంగా యేసుప్రభు దగ్గరకు వస్తే ఇక పాపాలు వదిలిపెడితే దుర్నీతి నుంచి విడిపిస్తాడా? మరొక విషయం ఏందో తెలుసా? నన్ను పట్టుకున్న వాక్యం ఇవన్నీ నన్ను పట్టుకున్నాయండి. పట్టుకోవటం అంటే నన్ను ఆకర్షించినవి. యేసయ్య దగ్గర నిలబెట్టడానికి ఒక్కొక్క వాక్యాన్ని తీసి చూపిస్తడమే, నేను చూపించడమే వాక్యం. చూడండి ఎంత బాగా రాశాడో అపోస్తలుల కార్యంలో. చూడండి వాక్యం స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం చూడండి ఏమని రాసి పెట్టాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసుప్రభువు అంట 3వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 26వ వచనంలో, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకి పంపెను. అంతే ఈరోజు వాక్యం మొత్తం క్లోజ్. జీవితాంతం ఇక పాపం ఎప్పుడైతే వదిలిపెడతామో, ఇక నువ్వు అడుగు వేస్తే, ఏంటండి అడుగు వేస్తే ఎలా ఉంటుందంటే, రెబ్కా గారు ఒక మాట చెప్తారు, రొట్టె విరిసి నేతిలో వేస్తే, ఆ నేతిలో వేసిన రొట్టెను తింటే, మోజెస్ ఎలా ఉంటుంది? నేతిలో వేసిన రొట్టె మీ అమ్మ నీకు పెట్టే ఉంటుంది, అనుమానం లేదు నాకు. వాళ్ళ అమ్మ పెట్టే ఉంటుంది. వాళ్ళ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని వాళ్ళు చదువుకునే రోజుల్లో ఆ స్కూల్కి పంపించేది, ఇంట్లో అట్టి పెట్టేది. ఆ తర్వాత పొద్దున్నే నా దగ్గరికి 5 గంటల నుంచి 6 గంటలకు పంపించేది. బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, బయటికి రానిచ్చేది కాదు. అందుకే ఈరోజు పెద్ద కొడుకు పాస్టర్ అయ్యాడు, చిన్న కొడుకు డాక్టర్ అయ్యాడు. బయటికి రానిచ్చేవాడు. కొంతమందికి ఈ పరిచర్యలో ఉన్నవారికి అలవాటు ఏంటంటే, వాళ్ళు బాధలో ఉండా దేవుడంటే, దేవుని సేవకులంటే చాలా ఇష్టంగా ప్రేమిస్తారు, బాగా ప్రేమిస్తారు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కనుకనే ప్రేమించటం కాదు, ఆ ప్రేమతో పాటు క్రియ కూడా ఉంది. అందుకనే వాళ్ళ కుటుంబాలని ఈరోజు నా ప్రభు తలెట్టేటట్టు చేస్తాడు. ఈ లైవ్లో ఉన్న వారికి కూడా శుభవచనం ఏంటంటే, ఈరోజు ఈ స్పాట్లో ఈ వాక్యాన్ని నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఒక దైవజనుడు చెప్తా ఉంటే ఆ రోజునే తీర్మానం చేసుకున్నా, ఇక భూమి మీద బతికుండగా పాపం చేయకూడదు, ఆశీర్వాదం లేకుండా ఎంతకాలం అందరి చేత అనిపించుకోవటం అని అన్నాను. అనుకొని మనసు మార్చుకొని, మాట మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని ఏడ్చుకున్నా, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా, నువ్వు పాపాలు క్షమించి. అంత ఘోరమైన పాపనే స్పాట్లో నువ్వు చనిపోయే అంచుల్లో ఉంటే చనిపోయి ఆమెను బతికించావు. ఆమె ఆ రోజు యేసు ప్రభువే ఎత్తట పడకుండా ఉంటే చచ్చిపోయేది. నిజం, నన్ను కూడా దేవుడు ఎన్నోసార్లు కాపాడాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాను కాబట్టి నేను ఈరోజు భూమి మీద బ్రతికి ఉన్నానంటే ఆయన కృప. రైట్, కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు నాయన, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదములు కొందనాలు. లైవ్లోకి నీ బిడ్డలు ఎంతగానో శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యాన్ని వారి హృదయానికి తాకింది. హృదయంలో భద్రపరుచుకొని ఏమాత్రం కుడికే కానీ ఎడమకు తొలగిపోకుండా అనుసరించి నడుస్తూ ఉండగా దేవుడు తన సేవకును పుట్టించి దుష్టత్వము నుండి మళ్లించుటకు
ఆశీర్వదించుటకు లోకములోనికి పంపెను. కాబట్టి యేసయ్య లైవ్లో ఉన్నవారిని, వారి పిల్లలను, వారికి కలిగింది, వారికి వారి పిల్లలను కలిగిన దాన్ని ఆశీర్వదించి ఎక్కడ నష్టం వాటిల్లకుండా మార్గాల్లో మీరు తోడుండి, వారు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక అన్నిట్లో అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించమని ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేలు జరుపుకుంటున్నారో, ఎంతమంది అయితే మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో, ఎంతమంది అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఎంతమంది అయితే ప్రభువా మరి వెళ్తున్న పరీక్షలు ఒకవేళ రాయటానికి వెళ్తున్నారో, అందరికీ యేసు నామములో విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము సకల పరిశుద్ధులకు లైవ్లోకి వచ్చిన బిడ్డలందరికీ ప్రభులు వారు సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. టైం ఉందా మోజేష్? ఓకే, రైట్. ఒక్కొక్కరిని